రాజైన బానిస పిల్ల మూడవ భాగం. దొంగల్నించి తప్పించుకుపోయిన జమురుద్దు చీకటి పడిందాకా ఆగకుండా స్వారీ చేసింది. మళ్లీ మర్నాడు ఉదయమే గుర్రమెక్కి రోజల్లా ప్రయాణించింది. దారిలో దుంపలు తవ్వి తిని కడుపు నింపుకోవడానికి, గుర్రాన్ని మేతకు విడవడానికి తప్ప ఆమె ఆగనే లేదు. 10 రోజులు ఈ విధంగా ఇసుక ఎడారిలో పడి ప్రయాణించినాక ఆమెకు మళ్లీ సస్యశ్యామల ప్రదేశం కంటపడింది. ఎక్కడ చూసినా పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు, చెట్లు, పూలు, నీడలు కనిపించి ఆమె కళ్ళు తడిశాయి. జమురుద్ ఈ ప్రదేశంలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ గుర్రమెక్కి ఒక రహదారి వెంట వెళ్లి ఒక మహానగరం చేరుకుంది. ఆమె నగర ద్వారాన్ని చేరవచ్చేసరికి అక్కడ జనం తండోపతండాలుగా చేరి ఉండి ఆమెను చూసి వెర్రిగా హర్షధ్వానాలు చేస్తున్నారు. అంతలోనే నగర ద్వారం తెరుచుకుంది. నగర పెద్దలు, కులీనులు గుర్రాలెక్కి ఆమెకి ఎదురు వచ్చి రాజుగారికి సభికులు వందనాలు చేసే రీతిగా వంగి సలాములు చేశారు. ఇదే సమయంలో జనం సుల్తాను గారికి జై అని నినాదాలు చేశారు. రక్షకభట్లు వచ్చి జనాన్ని దూరంగా ఉంచారు. పురుషవేషంలో ఉన్న జమురుద్దుకు ఇదంతా ఆగమ్య గోచరంగా ఉంది. ఆమె నగర పెద్దలకేసి తిరిగి, అయ్యలారా, మీ నగరంలో ఈ జాతర దేనికి? మీకు నాతో ఏం పని అని అడిగింది. స్వామి, మా నగరాన్ని పరిపాలించమని అల్లా తమర్ని పంపాడు. ఆయన సర్వజ్ఞుడు. అందుచేతనే మాకు తమలాంటి యువకుడైన కులీనుణ్ణి రాజుగా నిర్ణయించాడు అన్నారు వారు. వారి ద్వారా జమురుద్ అక్కడి ఆచారం గురించి తెలుసుకుంది. ఈ నగరాన్ని ఏలే రాజులు నిస్సంతుగా చనిపోవడం జరిగితే అక్కడి ప్రజలు నగరం వెలుపలికి వచ్చి తమ నగరానికి వచ్చే మొట్టమొదటి మనిషిని రాజుగా ఎన్నుకుంటారు. ఈ ఆచారం ప్రకారం జమురుద్దు తలవని తలంపుగా ఈ నగరానికి రాజయింది. ఆమె తనలో కలిగే ఆశ్చర్య సంభ్రమాలను పైకి కనబడనివ్వక బింకంగా వారితో, నేనైనా కులీనుణ్ణే గాని సాదా మనిషిని కాను. ఇంట్లో పోట్లాడి ప్రపంచం చూడడానికి బయలుదేరి ఇలా వచ్చాను. దైవికంగా నేను మిమ్మల్ని పరిపాలించవలసిన పరిస్థితి ఏర్పడింది గనక అందుకు సిద్ధంగానే ఉన్నాను అన్నది. ఈ మాట అని ఆమె తన గుర్రాన్ని ఊరేగింపులో ముందు పోనిచ్చింది. ఆమె వెనకగా నగర పెద్దలు, ఉన్నతాధికారులు బయలుదేరారు. ఊరేగింపు రాజభవనం ముందు ఆగిపోయింది. జమురుద్ భవనం ప్రవేశించి రాజదుస్తులు ధరించింది. ఆమెను సింహాసనంపై కూర్చోబెట్టి అందరూ ఆమె ముందు సాష్టాంగపడి రాజభక్తి ప్రమాణాలు చేశారు. జమురుద్ ముందుగా ప్రజలకు దానధర్మాలు చేసింది. ఖజానాలో ఎంతో కాలంగా మూలుగుతున్న డబ్బును పేదసాదలకు పంచిపెట్టింది. రాజభవనంలోని నౌకర్లకు వస్త్రదానాలు చేసింది. పెద్ద అధికారులకందరికీ కానుకలిచ్చింది. అందరూ ఆమెను 1000 ఏళ్లు పరిపాలించమని దీవించారు. తమ రాజు ఆడదని వారికి ఏ పాటి అనుమానమూ కలగలేదు. ఆమె పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడకపోవడం గమనించి, ఆహా, మన సుల్తాను ఎంత నీతిపరుడు అని మెచ్చుకున్నారు. ఇంత జరిగినా ఆమెకు ఆనందం లేకపోయింది. ఆమె తన భర్త అయిన అలీషార్ను ఒక్క క్షణం కూడా మరవలేదు. అతని కోసం ఆమె రహస్యంగా జరిపించిన అన్వేషణలన్నీ విఫలమయ్యాయి. అలీషార్ తనకు మళ్లీ కనిపించగలందులకు ఆమె ఉపవాసాలు చేసింది. అంతులేని ప్రార్థనలు చేసింది. మన సుల్తాన్ గారిది ఎలాంటి దైవభక్తి అనుకున్నారు నౌకర్లు. 1 సంవత్సరం గడిచాక జమురుద్దుకు ఒక ఆలోచన కలిగింది. ఆమె నగరంలో ఒక విశాలమైన ప్రదేశం ఖాళీ చేయించింది. నగరవాసులందరూ కూర్చొని విందు భోజనం చెయ్యడానికి వీలైనంత పెద్ద మండపం కట్టించింది. అందులో ఒక పక్కగా సింహాసనము, మంత్రులు మొదలైన వారి ఆసనాలు ఉన్నాయి. మిగిలిన స్థలం అంతటా సామాన్య ప్రజలకు ఆసనాలు అమర్చారు. ఇది మొదలు ప్రతి నెల మొదటి రోజున ఈ మండపంలో సమారాధన విందు చేస్తాం. ఆ రోజు నగరంలోని 50 మంది పురుషులు వచ్చి భోజనం చెయ్యాలి. రాని వారికి శిరచ్ఛేద శిక్ష. ఈ విధంగా చాటింపు వేయించండి అని ఆమె తన మంత్రులకు చెప్పింది. అలాగే చాటింపు వేశారు. మరుసటి నెల మొదటి రోజున నగరంలోని ధనికులు, పేదలు, వర్తకులు, బిచ్చగాళ్లు మంటపానికి వచ్చి విందుకు కూర్చున్నారు. బల్లల మీద రకరకాల వంటకాలు పెట్టి ఉన్నాయి. ఎవరి ఆసనాలకు సమీపంలో ఉండే వంటకాలను వారు అంది తీసుకుంటున్నారు. విందు జరుగుతున్నంతసేపు జమురుద్ ప్రతి మనిషిని పరకాయించి చూస్తూ వచ్చింది. సుల్తాను వారు నాకేసి అంత పరీక్షగా ఎందుకు చూస్తున్నారో
అని చాలామంది ఆశ్చర్యపడ్డారు. ఆహా, ప్రజలపై ఇంత అభిమానం గల రాజులు కూడా ప్రపంచంలో ఉంటారా, ఏమి విందు అని చాలామంది అనుకున్నారు. ఆ రోజు దైవికంగా ఆ విందులో పాల్గొంటున్న వారిలో అలీషార్కు మత్తుమందు పెట్టి జమురుద్దును తస్కరించిన బర్సూం కూడా ఉన్నాడు. ఆ నీచుడు తనకు అందుబాటులో ఉండే వంటకాలన్నీ అందిపుచ్చుకుని ఆత్రంగా తినేసి దగ్గరలో ఏమీ లేకపోయేసరికి దూరంగా ఉన్న ఒక పళ్ళెం అందుకుని అందులో ఉన్న మేగడ హల్వా పట్టెడు తీసి నోట కుక్కున్నాడు. ఈ చర్య చూసి బర్సూంకు అటు ఇటు కూర్చున్న వాళ్లకు రోత కలిగింది. ఎవరయ్యా నువ్వు? నీకు అతిథి మర్యాద కూడా తెలియదే. అందుబాటులో ఉన్నది తింటారుగాని కనిపించిందల్లా తీసుకు తింటారా? అంతా ఒక్కడివే బొక్కేస్తున్నావు. కడుపు నొప్పి వచ్చాను అని నానా మాటలు అన్నారు. ఎవరేమన్నప్పటికీ వినిపించుకోకుండా బర్సూం మరొక పట్టెడు హల్వా తీసుకుని నోట పెట్టుకోబోతుండగా జమురుద్ అతన్ని గుర్తించి ఆ హల్వా తినేవాణ్ణి పట్టి తీసుకురండి అని భటులను ఆజ్ఞాపించింది. వాళ్ళు వచ్చి బర్సూం మీద పడి కింద పడేసి జరజరా ఈడ్చుకుపోయారు. ఈ సంఘటన అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. జమురుద్ బర్సూముని చూసి కళ్ళ నిప్పులు రాలుస్తూ, ఏమిరా, నీ పేరేమిటి? నువ్వు మా నగరానికి ఏం పని మీద వచ్చావు అని అడిగింది. మహారాజా, నా పేరు అలీ. నేను జల్తారు పనివాణ్ణి. వర్తకం కోసం తమ నగరానికి వచ్చాను అన్నాడు బర్సూం. జమురుద్ తన నౌకరి చేత తన వద్ద ఉండే ఇసుక పెట్టే రాగి పుల్లా తెప్పించింది. ఇసుకలో ఏవో పిచ్చిగీతలు గీసింది. వాటిని నిదానంగా పరిశీలించినట్టు నటించింది. చివరకు బర్సూం కేసి తిరిగి రౌద్రకంఠంతో, నాతోనే అబద్ధాలాడుతావురా బద్మాష్! నీ అసలు పేరు బర్సూం కదూ? నువ్వొక బానిస పిల్లను మాయచేసి ఎత్తుకుపోలేదు, దాన్ని వెతుకుతూ కాదు నీవీ నగరం వచ్చింది అని కేకలు పెట్టింది. బర్సూం వణికిపోతూ ఆమె కాళ్లపైన పడి అంతా నిజమేనని ఒప్పుకున్నాడు. ఇది చూసి ప్రజలందరూ ఆశ్చర్యచకితులై హాహాకారాలు చేసి, మన ప్రభువులాంటి దైవజ్ఞులు ప్రపంచంలో మరెక్కడైనా ఉంటారా అన్నారు. జమురుద్ తన భటుల్ని పిలిచి ఈ నీచుణ్ణి చిత్రవధ చెయ్యండి అని ఆజ్ఞాపించింది. జనులు ఆమె ఇచ్చిన శిక్ష సరి అయిందని ప్రశంసించారు. బర్సూం సమీపంగా కూర్చుని భోజనం చేసిన వారు మేగడ హల్వా జన్మలో తినమని ఒట్లు పెట్టుకున్నారు. అదే బర్సూం చావుకు కారణమైందని వారి అనుమానం. అందుచేత మరుసటి నెల ఆరంభంలో తిరిగి విందు జరిగినప్పుడు మేగడ హల్వా పళ్ళెం ఉన్న ఛాయల ఎవరూ కూర్చోలేదు. దానికేసి ఎవరూ చూడనైనా లేదు. సుల్తాను తమకేసి పరీక్షగా చూస్తూ ఉండడం గమనించి ప్రతి ఒక్కరూ తమకెదురుగా ఉండే తినుబండారాలు మాత్రమే తిన్నారు. విందు సాగుతున్న సమయంలో ఒక మొరట మనిషి అక్కడికి వచ్చాడు. ఖాళీ స్థలం కోసం చాలాసేపు వెతికిన మీదట మేగడ హల్వా పళ్ళెం ఎదురుగా ఖాళీ దొరికింది. వాడు అక్కడ కూర్చుని ఆ పళ్ళెం తనకేసి లాక్కున్నాడు. ఈ వచ్చినవాడు జవాన్ అన్న దొంగ. తన తల్లిని మభ్యపెట్టి పారిపోయిన జమురుద్దును వెతుక్కుంటూ వాడీ నగరం వచ్చి విందుకు హాజరయ్యాడు. వాణ్ణి చూస్తూనే జమురుద్ గుర్తించి వాణ్ణి ఈడ్చుకురమ్మని తన భటుల్ని పంపింది. జవాన్ ఒక పట్టెడు హల్వా నోట వేసుకుని దిగమింగి రెండో పట్టు పడుతుండగా భటులు వాడిపైన పడి క్షణంలో పెడరెక్కలు విరిచికట్టి తమ సుల్తాన్ దగ్గరికి ఈడ్చుకుపోయారు. నువ్వెవరు? ఏం చేస్తావు? ఎందుకు మా నగరానికి వచ్చావు అని జమురుద్ వాణ్ణి ప్రశ్నించింది. నా పేరు ఉద్మాన్, తోటమాలిని. పనికోసం ఈ నగరం వచ్చాను అన్నాడు జవాన్. జమురుద్ వెనకటిలాగే ఇసుక రాగిపుల్లా తెప్పించి ఏవో గీతలు గీసి వాటిని పరీక్షించినట్టు నటించి, ఓరి లుచ్చా, నీ పేరు జవాన్. నువ్వు దొంగతనాలు, హత్యలు చేసేవాడివి. నిజం ఒప్పుకుంటావా, చావగొట్టించమన్నావా అని అడిగింది. తనతో మాట్లాడుతున్నది తాను ఎత్తుకుపోయిన పిల్లైనన్న అనుమానం వాడికి కలగలేదు. వాడు భయంతో పాలిపోయి తోడేళ్లాటి నోరు తెరిచి వగర్చుతూ, తమరన్నది నిజమే ప్రభూ, ఇక నుంచి నా బతుకు మార్చుకుంటాను అన్నాడు. నిన్ను బతకనివ్వటం ధర్మహాని, వీణ్ణి తీసుకుపోయి చిత్రవధ చెయ్యండి అని జమురుద్దు భటులను ఆజ్ఞాపించింది. రెండోసారి కూడా ఇలాగే జరగడంతో జనానికి ఆ మేగడ హల్వా అంటే హడలెత్తిపోయింది. దాన్ని తాకిన వాడికి చావు తథ్యమన్న అభిప్రాయం జనంలో పాకిపోయింది. అందుచేత మరొక నెల గడిచి మరొక విందు జరిగినప్పుడు జనం ఆ హల్వా పళ్ళానికి సాధ్యమైనంత ఎడంగా కూర్చున్నారు. దాని ముందు ఒక్కరూ కూర్చోలేదు. ఆ రోజు అక్కడికి ఒక తెల్లగడ్డ ముసలాడు వచ్చాడు.
విందులో పాల్గొనే వాళ్ళని ఉరితీస్తారని ఈ ముసలాడికి తెలుసు. కాని ఎక్కడా చోటు లేదు. అందుచేత వాడు వచ్చి హల్వా పళ్ళెం ముందున్న ఖాళీ జాగాలో కూర్చున్నాడు. ఈ వచ్చినవాడు రషీద్. జమురుద్దును వేలంలో కొనడానికి యత్నించి సాధ్యం కాక ఆవిడని ఎత్తుకురావటానికి తన తమ్ముడైన బర్సూంను నియోగించిన నీచుడు. ఆమెను వెతకడానికి వెళ్లిన తన తమ్ముడు నెల గడిచినా తిరిగి రాకపోవటం చూసి రషీదు తనే ఈ నగరానికి చేరుకున్నాడు. మీగడ హల్వా పళ్ళెం ముందున్న స్థలంలో కూర్చుంటుండగానే రషీద్ను జమురుద్ పోల్చింది. ఈ మీగడ హల్వా మహిమ ఏమిటో గాని పనికి మాలిన లుచ్చాలందర్నీ ఇది ఆకర్షిస్తోంది అని ఆమె అనుకుని రషీద్ను పట్టి లాక్కురమ్మని తన భటులను పంపింది. వాళ్ళు వెళ్లి రషీద్ను కింద పడేసి గడ్డం పట్టుకుని ఈడ్చుకు వచ్చి జమురుద్ ఎదుట పెట్టారు. నీ పేరేమిటి? వృత్తి ఏమిటి? ఈ నగరానికేం పని మీద వచ్చావు అని ఆమె రషీద్ను అడిగింది. ప్రభూ, నా పేరు రుస్తుం. నాకు దారిద్ర్యం తప్ప వేరే వృత్తి లేదు. నేను ఫకీరును అన్నాడు రషీద్. జమురుద్ ఇసుక తెప్పించి గీతలు గీసి వాటిని పరీక్షించినట్టు నటించింది. తర్వాత రషీద్ కేసు తిరిగి, కుక్క, రాజుతోనే అబద్ధాలాడావు. నీ అసలు పేరు రషీద్ అల్దీస్. బలహీనులైన స్త్రీలను బలాత్కరించడం నీ వృత్తి. నిజం ఒప్పుకో అన్నది. లేకపోతే ప్రాణాలు దక్కవని రషీద్ నిజం ఒప్పేసుకున్నాడు. కాని జమురుద్ వాడికి చిత్రవధే విధించింది. విందు యథావిధిగా ముగిసింది. తమ ఏలిక యొక్క సామర్థ్యాన్ని ప్రజలు తెగ మెచ్చుకున్నారు. విందు ముగిసినాక జమురుద్ తన భవనానికి తిరిగిపోయింది. తన శత్రువులపైన పగ తీర్చుకున్నందుకు ఆమె మనసు తేలికపడిందే గాని ఆనందం కలగలేదు. అలీషార్ దొరికితే గాని ఆమెకు ఆనందం కలగదు. నా కోరిక తీర్చే భారం ఆ సర్వశక్తివంతుడైన దేవుడిపైనే ఉంది అనుకుంటూ ఆమె ఆ రాత్రంతా కన్నీరు కార్చి ఆ నెల అంతా తన రహస్య మందిరంలోనే ఉండిపోయి ఎవరికీ తన ముఖం చూపలేదు. ఇంకా ఉంది.